Welcome to Kindruth Education Channel. Build skills, build careers. Hello everyone, welcome back. This is day 5 of our 30 days C language series. ఓకే, మనం నిన్న డే 4 వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ గురించి క్లియర్గా నేను చూసాం. హెడర్ ఫైల్స్ ఎక్కడ, అసలు హెడర్ ఫైల్స్ అంటే ఏంటి, మెయిన్ ఫంక్షన్ ఎందుకు యూస్ చేయాలా, రిటర్న్ జీరో గురించి అండ్ ఆల్సో సెమీకోలన్ గురించి క్లియర్గా ఇన్డెప్త్గా నిన్న వీడియోలో చూసాం డే 4 వీడియోలో. సో టుడే వచ్చేసరికి డే 5 వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో మనం ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. ప్రోగ్రామింగ్లోనే చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నాట్ ఓన్లీ సి, చాలా ప్రోగ్రామింగ్లో కూడా, అన్ని ప్రోగ్రామింగ్స్లో ఇదంటే చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనేది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఇది ఖచ్చితంగా 100% ఉండేవి. సో మీరు ఇక్కడ నేర్చుకున్న ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ యూజ్ అవుతుంది. సో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి ఈరోజు చూస్తాం. అండ్ ఆల్సో ఈ యొక్క ప్రోగ్రామింగ్ అంటే ఈ యొక్క వేరియబుల్స్ డేటా టైప్స్ లేకపోతే ఆ యొక్క ప్రోగ్రామ్ని ఏమంటారు అంటే జస్ట్ ఎంటీ అంటాం. అంటే అది ఒక ఎంటీ ప్రోగ్రామ్. సో ఇవి ఉంటేనే ప్రోగ్రామ్ అనేది ఓకే ఒక ఒక థింగ్గా ఉంటుంది, లేకపోతే ఇట్స్ ఎంటీ థింగ్. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ డే 5 వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ సి. ఫస్ట్ పార్ట్ 1 వచ్చేసరికి వాట్ ఈస్ వేరియబుల్, అసలు వేరియబుల్ అంటే ఏంటి. సో వేరియబుల్ ఈజ్ లైక్ ఎ కంటైనర్ ఇన్ మెమొరీ దట్ స్టోర్స్ డేటా. సో ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నా వినండి. ఇక్కడ మీకు ఇమేజ్ చూస్తున్నారా, ఈ ఇమేజ్లో ఈ యొక్క ప్లేట్ కనపడుతుందా, ఈ యొక్క ఫ్లాట్ ప్లేట్ మీద చాలా కప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ ఉన్నాయి. ఓకే, మనము ఈ యొక్క పెద్ద ప్లేట్ని ఏమంటున్నా అంటే మెమొరీ. ఈ ప్లేట్ని ఏమంటున్నా అంటే మెమొరీ. సో ఈ మెమొరీలో అంటే ఇది ఒక మెమొరీ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా పెద్ద అమౌంట్లో ఉంటుంది. సో ఈ యొక్క మెమొరీ అనే దాంట్లో మనము ఒక కంటైనర్ లాగా అది డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ ఒక టీ కప్ ఉంది. ఓకే, ఈ టీ కప్ అనేది మనం ఏమంటున్నాం అంటే ఒక కంటైనర్. ఈ కంటైనర్లో టీ అనేది స్టోర్ అయ్యి ఉంది. సో ఆ టీ అనేది అంటే మనం తాగే టీ కానీ కాఫీ కానీ ఇలా స్టోర్ అయ్యింది. అది దేంట్లో స్టోర్ అయింది, ఒక కంటైనర్లో. ఈ కంటైనర్ ఎక్కడుంది, మెమొరీ స్పేస్లో ఉంది. సో ఈ కంటైనర్ ఎక్కడుందంటే ఒక మెమొరీ స్పేస్లో ఉంది. అలాగే నాట్ ఓన్లీ టీ, ఇక్కడ మనం చూసినట్లయితే మిల్క్ ఉంది, షుగర్ ఉంది, అండ్ ఆల్సో బిస్కెట్స్ ఉన్నాయి. అంటే ఒక్క టైప్లోనే లేవు, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్గా ఉన్నాయి. షుగర్ వచ్చి సాలిడ్ స్టేట్లో ఉంది, మిల్క్ లిక్విడ్లో ఉంది, టీ వచ్చేసరికి లిక్విడ్. అంటే ఇవి డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒక కంటైనర్లో స్టోర్ అవుతున్నాయి. అది ఏ టైప్లో ఉన్నా కానీ ఒక కంటైనర్లోనే స్టోర్ అవుతుంది. బిస్కెట్ ఉంది, బిస్కెట్ వచ్చేసి ప్లేట్లో ఉంది. ఇక్కడ మనము ఒక సాసర్లా అంటే ఈ కంటైనర్లో హాట్ వాటర్ ఉండొచ్చు, ఇక్కడ ఒక ఎంటీ కంటైనర్ ఉంది. సో ఈ యొక్క వీటన్నిటిని ఒక కంటైనర్స్ లాగా అంటాం. ఈ కంటైనర్స్లో ఒక లిక్విడ్ ఏవైతే మెటీరియల్స్ అనేది స్టోర్ చేసుకుంటున్నాం. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతున్నాయి అంటే ఒక ప్లేట్ మీద. మీకు ఈ ఇమేజ్ అండర్స్టాండ్ అవుతే ఇక్కడ మీకు ఈ యొక్క స్టేట్మెంట్ అండర్స్టాండ్ అవుతుంది. ఈ స్టేట్మెంట్లు ఏమంటున్నారంటే ఒక మెమొరీలో ఒక కంటైనర్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఒక మెమొరీలో కంటైనర్లోన ఈ యొక్క డేటా అనేది స్టోర్ అవుతుంది. సింపుల్గా ఒక స్పేస్లో ఒక కంటైనర్ లాగా క్రియేట్ అయ్యి ఆ కంటైనర్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఆ డేటా అనేది డిఫరెంట్ టైప్స్గా ఉండొచ్చు. అది ఒక లిక్విడ్లో అయినా ఉండొచ్చు, సాలిడ్లో అయినా ఉండొచ్చు, నార్మల్గా మాట్లాడు. అదే కోడింగ్కి వచ్చేసరికి అవి టైప్స్ ఉంటాయి, డేటా టైప్స్ అనేవి మన నెక్స్ట్ అప్కమింగ్లో వస్తుంది. సో ఇక్కడ చెప్పా కదా, ఈ కప్ హోల్డ్ వాటర్, టీ, కాఫీ. ఈ వేరియబుల్ ఆల్సో కెన్ హోల్డ్ నెంబర్స్, క్యారెక్టర్స్, అలా డిఫరెంట్ వాటి అన్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఎవ్రీ వేరియబుల్ ఇన్ సి వచ్చేసరికి హ్యాస్ నేమ్ ఉంటుంది, దానికంటూ ఒక నేమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆ కంటైనర్ అలా ఎలా ఉంటుంది, ఏజ్ రూపంలో ఉంటుంది, లేదంటే మార్క్స్, అలా టైప్. అసలు ఆ ఏజ్ అనేది ఎట్లా ఉంటుంది, నెంబర్స్ రూపంలో ఉంటుందా, లెటర్స్ రూపంలో ఉంటుందో. సో వాటన్నిటి కోసం మనము టైప్ యూస్ చేస్తాం. దాంట్లో వాల్యూ అంటే డేటాని స్టోర్ చేసుకుంటాం. సింపుల్గా ఇక్కడికి వచ్చేసరికి ఇంట్ అనేది ఒక టైప్, ఏజ్ అనేది ఒక కంటైనర్ లైక్ వేరియబుల్ అంటాం దీన్ని. ఇక్కడ 20 అనే దాన్ని స్టోర్ చేస్తున్నాం. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్
కంప్లీట్గా ఒక వేరియబుల్ లాగా. ఇక్కడ మెయిన్ వేరియబుల్ వచ్చేసరికి ఏజ్ అండి. ఏజ్ ఎలా ఉందంటే ఇంట్ రూపంలో ఉంది. ఏం స్టోర్ చేసుకుంటుందంటే 20 అనే దాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ గ్రేడ్ వచ్చేసి క్యాప్ ఒక లెటర్ రూపంలో స్టోర్ చేసుకుంది. ఫ్లోట్ రూపంలో ఉంటుంది. అది 3.14 అనే దాన్ని స్టోర్ చేసుకుంటుంది. సో వేరియబుల్స్ అనేది సింపుల్గా ఇదండి. మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. సో దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. వేరియబుల్స్ని మనము నేమింగ్ ఇచ్చేటప్పుడు చాలా రూల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏజ్ అని ఇంకోటి మార్క్స్ అని ఇంకా నేమ్ అని గ్రేడ్ ఇలా ఇస్తుంటాం కదా. వీటన్నిటికీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని బట్టే మనం వెళ్ళాలి. లేకపోతే ఎలా పడితే అలా క్రియేట్ చేయడానికి లేదు. సో మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్. అది ఖచ్చితంగా ఒక లెటర్తో కానీ ఒక అండర్ స్కోర్తో కానీ స్టార్ట్ చేయాలి. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే ఒక లెటర్ ఎస్తో స్టార్ట్ అయింది. ఇక్కడ 1తో స్టార్ట్ అయింది. సో 1తో స్టార్ట్ అయితే అది ఇన్వాలిడ్ అండి. ఓకేనా. ఇది వచ్చేసరికి ఇన్వాలిడ్. ఇక్కడే చెప్తున్నాను చూడండి. కెన్ కంటైన్ లెటర్స్ కానీ నెంబర్స్ కానీ అండర్ స్కోర్స్ కానీ ఉంటే అది ఇన్వాలిడ్. అంటే ఇక్కడ అండర్ స్కోర్ అని ఉంది కదా, ఇది రాదు. ఓకే. సో ఓన్లీ లెటర్ తోటే స్టార్ట్ అవ్వాలా. సో ఎస్ అనే దాంతో ఏదైనా ఒక లెటర్ తోటే స్టార్ట్ అవ్వాలి. కేస్ సెన్సిటివ్ చూసారు కదా. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏ క్యాపిటల్ ఉంది, ఇక్కడేమో స్మాల్ ఉంది. అలా ఇస్తే ఎర్రర్ వస్తుంది. సో ఉంటే ఏ అనేది క్యాపిటల్లోనే ఉండాలి లేదా స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి నో స్పెషల్ క్యారెక్టర్స్ అంటే అండ్ ఎట్ ద రేట్ హ్యాష్ ట్యాగ్ ఇవన్నిటిని ఎక్స్క్లమేటరీ ఇవన్నిటిని కానీ మనము యూజ్ చేయకూడదు. ఓకేనా. సో కెనాట్ యూజ్ వర్డ్స్ లైక్ ఇంట్ అని రిటర్న్ అని ఇలాంటివి మాత్రం అస్సలు వేరియబుల్స్లో క్రియేట్ చేయకూడదు. ఓకే. ఈ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్, ఈ 5 కండిషన్స్. సో లెటర్ తోటి స్టార్ట్ అవ్వాలా, నెంబర్స్ ఉండకూడదు, ఏజ్ అంటే కేస్ సెన్సిటివ్. మనం క్రియేట్ చేసే వేరియబుల్ అనేది ఏ లెటర్ అంటే ఎలాగ క్రియేట్ చేస్తున్నాం, స్మాల్ లెటర్స్ తోట, స్మాల్ విత్ క్యాపిటల్సా, సో వాట్ ఎవర్ అది ఎలా క్రియేట్ చేస్తున్నామో అలానే యూస్ చేయాలి త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. స్పెషల్ క్యారెక్టర్స్ యూస్ చేయకూడదు, ఇంట్ కానీ రిటర్న్ కానీ అసలు యూస్ చేయకూడదు. స్టూడెంట్ నేమ్ ఇది వ్యాలిడ్, మధ్యలో అండర్ స్కోర్ యూస్ చేసాం కదా, మధ్యలో ఇక్కడ స్పేస్ కూడా వదిలేసినా అది ఇన్వాలిడ్ అండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి డేటా టైప్స్ ఇన్ సి. అసలు మనం వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్న డేటా అనేది ఏ టైప్లో ఉందో చెప్పేదాన్ని డేటా టైప్స్ అంటాం. అది నెంబర్స్లో స్టోర్ అవుతుందా, లెటర్స్లో స్టోర్ అవుతుందా, పాయింట్లలో స్టోర్ అవుతుందా వాల్యూ అనేది చెప్పడం కోసం మనం డేటా టైప్స్ యూస్ చేస్తాం. సో ఇంటీజర్ సింపుల్గా షార్ట్ కట్లో ఇంట్ అని వాడతాం ఇక్కడ. ఓకే. ఇవి స్టోర్ వచ్చేసరికి హోల్ నెంబర్స్ని స్టోర్ చేసుకుంటుంది. 0 దగ్గర నుంచి ఇన్ఫినిటీ ఆఫ్ నెంబర్స్ని మనం ఇవ్వచ్చు. 1 ఇవ్వచ్చు, 0 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. దీని యొక్క కెపాసిటీ వచ్చి ఎంత స్టోర్ చేసుకుంటుంది అంటే ఇంటీజర్ వాల్యూ యొక్క సైజ్ వచ్చేసరికి 4 bytes అండి. దీని రేంజ్ అంటే ఇది. ఓకే. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇంట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు 101. సో ఇంట్ అంటే ఇది ఒక నెంబర్ అని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ నెంబర్ 101. ఓకే. ఇది వేరియబుల్. ఆ వేరియబుల్ టైప్ వచ్చేసరికి ఇంట్ అనేసరికి మనకి నెంబర్స్ గుర్తు రావాలి, 0 నుంచి హోల్ నెంబర్స్ ఇన్ఫినిటీ. సో దీన్ని ప్రింట్ చేయడం కోసం రోల్ నెంబర్ ఇచ్చేసాం. ఈ పర్సెంటేజ్ గురించి నేను ఇప్పుడు చెప్తా క్లియర్గా, డోంట్ వరీ. సో రోల్ నెంబర్ దేంట్లో స్టోర్ అయింది, ఇది వాల్యూ వచ్చేసరికి రోల్ నెంబర్లో 101 అనేది స్టోర్ అయింది. ఈ ఇంటికి మనం రిఫరెన్స్గా ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ అని %గా వాడతాం. సో ఫ్లోట్కి అప్కమింగ్లో వస్తుంది. ఓకే. సో ఇంటీజర్ అంటే హోల్ నెంబర్స్ని చూపిస్తుందండి. ఫ్లోట్ వచ్చేసరికి ఫ్లోటింగ్ పాయింట్ అంటారండి. ఫ్లోటింగ్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ డెసిమల్ అంటే పాయింట్స్. సో స్టోర్స్ డెసిమల్స్ నెంబర్స్. సో ఇక్కడ ప్రైస్ ఉంది 99.50. సో 2 డెసిమల్ నెంబర్స్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లోట్. ఈ ప్రింట్ కూడా చేస్తున్నారు ప్రైస్ ఈక్వల్ టు %. ఓకేనా. ఫ్లోట్ అంటే డెసిమల్ నెంబర్స్ని స్టోర్ చేసుకుంటుంది. దీని సైజ్ వచ్చేసరికి 4 bytes. నెక్స్ట్ డబుల్ వచ్చేసరికి బిగ్గర్ డెసిమల్ నెంబర్స్ అంటే 2 నెంబర్స్ కాడికి ఎక్కువ, 2 డెసిమల్ నెంబర్స్ కాడికి ఎక్కువ. ఇక్కడ చూస్తే మోర్ దెన్ 2 డెసిమల్ నెంబర్స్ కాడికి వాల్యూ ఉంది. సో ఇంత బిగ్ డెసిమల్ నెంబర్స్ కోసం మనం డబుల్ వాడతాం. 2 డిజిట్ అంటే 2 డెసిమల్ నెంబర్స్ కోసం మేము ఫ్లోట్ వాడతాం. 0 నుంచి ఇన్ఫినిటీ నెంబర్స్ కోసం ఇంటీజర్ వాడతాం. ఓకేనా. దీన్ని ప్రింట్ చేస్తున్నాడు. దీని యొక్క సైజ్ వచ్చేసరికి 8 bytes. ఓకే. క్యారెక్టర్ అంటే ఏం లేదు. క్యారెక్టర్ అంటే ఒక లెటర్స్ని స్టోర్ చేసుకోవడం. ఒక లెటర్ని, అన్ని లెటర్స్ కాదు,
ఏ లెటర్ కానీ సంథింగ్ ఎస్ లెటర్ కానీ ఇలా స్టోర్ చేసుకోవడం కోసం మనం క్యార్ యూస్ చేస్తాం. ఓకేనా, ఒక్క బైట్ అంటే ఒక్క లెటర్కి మాత్రమే మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏ అనే ఒక లెటర్ని యూజ్ చేసి ప్రింట్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో ఫార్మెట్ స్పెసిఫైయర్స్ అంటే ఇప్పుడు మనం ఏ టైప్ డేటా టైప్స్ అనేది మనకు అర్థమైంది. ఇంట్ అని, ఫ్లోట్ అని, డబుల్ అని, క్యార్ అని. వీటన్నిటిని ప్రింట్ చేయాలంటే మనకు ఇవి కావాలి, ఫార్మెట్ స్పెసిఫైయర్స్ అనేది. ఈ ఫార్మెట్ స్పెసిఫైయర్స్లో ఇంట్ని రిఫర్ చేసేది వచ్చేసరికి %d రిఫర్ చేస్తుంది, %d వచ్చేసరికి ఇంట్ని రిఫర్ చేస్తుంది, %f వచ్చేసరికి ఫ్లోట్ని రిఫర్ చేస్తుంది, %lf అంటుంది. ఇది ఇట్స్ నాట్ 1f, LF అంటారు దీన్ని. ఇది డబల్ని రిఫర్ చేస్తుంది. %c వచ్చేసరికి క్యార్. సో ఇంటీజర్ వచ్చేసరికి %dలో స్టోర్ అవుతుంది మామూలుగా లైక్ అలాగా. %f వచ్చేసరికి ఫ్లోట్ని ఇండికేట్ చేస్తుంది, %lf వచ్చేసరికి డబుల్, %c వచ్చేసరికి క్యార్. ఇంట్ a = 5. ఈ యొక్క ఇంట్ అనేది %dలో స్టోర్ అవుతుంది. ఓకే, %dకి వచ్చేస్తుంది. ఈ ఫ్లోట్ వచ్చేసరికి దేనికి వస్తుంది అంటే %fకి వస్తుంది. క్యార్ వచ్చేసరికి %c. ఓకే, అలాగా వీటన్నిటి ప్రింట్ చేస్తున్నారు. ఇంటీజర్ కాబట్టి %d, ఫ్లోట్ కాబట్టి %f. ఈ వాల్యూని ప్రింట్ చేయడం కోసం, ఇది. ఈ యొక్క క్యార్ని ప్రింట్ చేయడం కోసం %c వాడుతున్నాం. ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉన్నాయి? ఏ అనే దాంట్లో. ఓకేనా, ABC అనే దాంట్లో స్టోర్ అయి ఉన్న దాన్ని బయటికి తీయడం కోసం ఇవి వాడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ని నేను రాసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, ఆ ప్రోగ్రామ్ మీకు స్క్రీన్ షాట్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, నో ప్రాబ్లం. సో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దామండి. #include stdio.h. ఓకే, ఇది వచ్చేసరికి దిస్ ఈజ్ నోన్ యాజ్ ప్రీ ప్రాసెసర్ సెక్షన్. డాక్యుమెంటేషన్ సెక్షన్ కూడా రాస్తా మీకు, ఇంకా నేను చెప్పాను కాబట్టి అండర్స్టాండింగ్ కోసం. డాక్యుమెంటేషన్ సెక్షన్లో ఏం రాస్తున్నా అంటే మనం రాసే ప్రోగ్రామ్ ఏంటంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ C. క్లోజ్ చేద్దాం, // సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ అండి. నెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ సెక్షన్ కూడా ఇచ్చేసా, దట్ ఈస్ నథింగ్ బట్ #include. దీని హెడర్ ఫైల్ కూడా ఇచ్చేసా, stdio.h. నెక్స్ట్ వచ్చేసరికి నేను డెఫినేషన్ సెక్షన్ కానీ గ్లోబల్ వేరియబుల్స్ కానీ ఏం డిక్లేర్ చేయట్లేదు. నేను మెయిన్ ఫంక్షన్కి వెళ్ళిపోతున్నా డైరెక్ట్గా. మెయిన్ ఫంక్షన్. ఓకే, మన కోడ్ రాయడం కోసం మనం ఏం యూజ్ చేయాలంటే బ్రేసెస్. సో ఈ బ్రేసెస్ లోపల మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుందాం. ఓకే, సో వేరియబుల్స్ ఫస్ట్ ఇంట్ ఏజ్ తీసుకుంటున్నా. ఏజ్ వచ్చేసరికి 22. ఓకే, ఏదైనా మనం సెమీకోలన్ ఎండ్ చేసేటప్పుడు ఒక దాని స్టేట్మెంట్ని మన సెమీకోలన్తో ఎండ్ గుర్తుపెట్టుకోండి. ఎండ్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఫ్లోట్ కాబట్టి % తీసుకుందాం. % వచ్చేసరికి 98.56 లైక్ దట్. నెక్స్ట్ డబుల్ వచ్చేసరికి 5 తీసుకుందాం. 5 వచ్చేసరికి 3.14159 సెమీకోలన్. నెక్స్ట్ క్యార్ వచ్చేసరికి లైక్ గ్రేడ్. ఏమైనా మీ నేమ్స్ ఆ వేరియబుల్స్ మీరు ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇక్కడ క్యార్ వచ్చేసరికి A తోటి ఇస్తున్నా, గ్రేడ్. ఓకే, సెమీకోలన్తో క్లోజ్ చేయాలి. మాత్రం చూడండి. సో ఏజ్ అనే దాంట్లో 22ని సేవ్ చేసా. % అనే దాంట్లో 98.6 అనేది స్టోర్ అయి ఉంటుంది. పైన దాంట్లో 3.1415 అనేది స్టోర్ అయి ఉంటుంది. గ్రేడ్లో ఏ అనే దాన్ని వాల్యూ ఆ క్యారెక్టర్ అనేది స్టోర్ అయి ఉంటుంది. వీటిని మనం అవుట్పుట్ బయటికి ప్రింట్ చేయడం కోసం మనం ప్రింట్ వాడతాం, printf. ఈ printf లోపల సో మనము ఏజ్ ప్రింట్ చేద్దాం. ఏజ్ = ఆ ఏజ్ అనేది ఇంట్ అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్స్ వచ్చేసరికి %d. ఓకే, నెక్స్ట్ కామా. ఈ వాల్యూ దేంట్లో స్టోర్ అయిందంటే ఏజ్ దాంట్లో స్టోర్ అయ్యింది.
సెమీకోలన్. నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూని ప్రింట్ చేద్దాం. ఫ్లోట్ వాల్యూ పర్సంటేజ్. ఇది వచ్చేసరికి దేనిలో స్టోర్ అయి ఉంటుంది? %f స్టోర్ అయి ఉంటుంది. క్యాపిటల్ ఇస్తే అది రాంగ్ అండి, చూసుకోండి. కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామ్ మనకు. కామా పర్సంటేజ్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్ వచ్చేసరికి డబ్. ప్రింట్ఎఫ్ వచ్చేసరికి వాల్యూ ఏంటిది? పై. దేంట్లో స్టోర్ అయి ఉంటుంది? %లీఫ్లో స్టోర్ అయి ఉంటుంది. కామా పై వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ఎఫ్ సారీ ప్రింట్ఎఫ్. నెక్స్ట్ గ్రేడ్ ప్రింట్ చేద్దాం. ఇది దేంట్లో స్టోర్ అయి ఉంటుంది? %C స్టోర్ అయి ఉంటుంది. మనం అది యూజ్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. కామా గ్రేడ్. డోంట్ ఫర్గెట్, మీరు మర్చిపోవద్దు, సెమీకోలన్ ఇస్తేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే టెర్మినేట్ అవుతుంది. రిటర్న్ 0. మనం ప్రోగ్రామ్ని అంత కంప్లీట్ రాసాము. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. సో ఎగ్జిక్యూట్ ఫస్ట్ Ctrl+S సేవ్ చేయండి. తర్వాత F9 క్లిక్ చేస్తే F9 మీద బటన్ మీద ఇక్కడ ఏంటి ఎర్రర్ వచ్చింది? గ్రేడ్ పర్సెంట్ ఒక్క చేసేద్దాం, దీని ఎర్రర్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఎర్రర్ ఏమైందంటే ఇక్కడ ఓ ఇచ్చాను, మనకి ఇక్కడ 0 మనం పెట్టాల్సి. ఓకేనా, అది ఎర్రర్. Ctrl+S సేవ్ చేసి F9 ప్రింట్ చేద్దాం. సో మనకు అవుట్పుట్ వచ్చింది, ఏజ్ వచ్చింది, పర్సెంటేజ్ వచ్చింది, కానీ ఇదంతా క్లమ్జీగా ఉంది. సో దీన్ని సాల్వ్ చేయడం కోసం నేనేం చేస్తానంటే ఇక్కడ న్యూ లైన్ వచ్చేటట్టుగా నేను స్లాష్ అని ఇస్తాను ప్రతి దానికి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. స్లాష్ అని ప్రతిదీ అప్పుడు మనకి న్యూ లైన్లో ప్రింట్ అవుతే మనకి ఈజీగా ఉంటుంది అండర్స్టాండ్ ఏంటిది అవుట్పుట్ దేనికి వచ్చిందని. Ctrl+S F9. అవునా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు క్లియర్గా ఉంది. ఏజ్ వచ్చేసరికి 22 అవుట్పుట్ వచ్చేసింది. ఓకే, సూపర్ నైస్. పర్సెంటేజ్ వచ్చేసరికి 98 పాయింట్ సంథింగ్. ఓకే, ఇది మనం ఫ్లోర్లో ఇచ్చాం కాబట్టి ఓకే, ఇంకా ఇక్కడ మెసేజ్ వచ్చింది, నో ప్రాబ్లం. పైన డబుల్ ఇచ్చాం కాబట్టి 3.141590. డబుల్ వచ్చేసరికి గ్రేడ్ వచ్చేసరికి ఏ. మనకు అవుట్పుట్ అంతా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ప్రోగ్రామ్ కూడా మీకు స్క్రీన్ షాట్ నేను షేర్ చేస్తాం. ఇదే ప్రోగ్రామ్ ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూసాం. నెక్స్ట్ ఫైనల్గా ఇన్ క్లోజింగ్ అండి, ఈరోజు సరికి యూ లెర్న్ అబౌట్ వేరియబుల్స్, డేటా టైప్స్ గురించి చూసాము. ఇవన్నీ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎవ్రీ ప్రోగ్రామ్కి ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. రేపు వచ్చేసరికి కాన్స్టెంట్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ ఏంటి అనేది రేపు చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో. మీరు ఈరోజు మీ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ తోటి వాల్యూ ప్రింట్ చేయండి. మీ ఏజ్, మీ హైట్ని ఫ్లోట్లో ప్రింట్ చేయండి. అప్రాక్సిమేట్ వాల్యూ ఇంకా 5,000 ఎక్కువ తీసుకొని మీరు ఆ ప్రోగ్రామ్ని ఈరోజు ఇంకా మోడిఫై చేసి చేయండి. ప్రింట్అవుట్ ఆల్ ద యూజింగ్ కరెక్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ అని కరెక్ట్ యూజ్ చేయండి. %D, %F, %C ఇవన్నీ కరెక్ట్ యూజ్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఎక్కడైనా ఎర్రర్స్ వస్తే కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.